మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. కల్లూరు బీఆర్ఎస్ నాయకులైన నాగప్రసాద్ గారి తనయుడు పట్టాభి గారి గృహప్రవేశ ఆహ్వానం మేరకు ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు ఇక్కడికి విచ్చేశారనమాట. సో వారి కోసం ఎంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు వాళ్ళ ఇంటి వారు చేస్తున్నారు, తన కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో తన కోసం ఎలాంటి స్పెషల్ డిషెస్ చేశారు, అంతేకాకుండా ఎలా వెయిట్ చేస్తున్నారని వాళ్ళ ఇంటి వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. కవిత గారు లాంటి వాళ్ళు మా ఇంటికి రావడం అంటే గ్రేట్ అచీవ్మెంట్ లాగానే ఫీల్ అవుతున్నాము. ఇంకా అంతకన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఏమీ లేదు. చాలా డిషెస్ ప్రిపేర్ చేయించాము. దానికోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయించాము. తనకి పాలిటిక్స్ అంటే చాలా ప్యాషనేట్ అండి. హీ వాంట్ టు గో ఇన్ టు ద పాలిటిక్స్. తన డ్రీమ్ అది. సో కవిత గారు లీడ్ మోడల్ అంటే వచ్చేసి కేసీఆర్ గారు. సో హీ వాంట్ టు గో త్రూ టీఆర్ఎస్ పార్టీ. సో తను క్లోజ్ ఉంటారు అక్కకి. షీఈస్ వెరీ స్మార్ట్ అండ్ తను చాలా సెన్సిటివ్ పర్సన్ అండ్ ఫ్రెండ్లీ అండి. యాక్చువల్లీ వీఆర్ నాట్ మచ్ ఇన్వాల్వ్డ్. మాకంత ఇన్వాల్వ్మెంట్ లేదు. మా హస్బెండ్ హీ గాట్ ఇంటూ ఇట్. హీ వెంట్ టు హర్ సైడ్. కవిత గారి ఫేవరెట్ డిషెస్ అన్ని చేసామండి. షెర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అండి. అక్క కోసము ఇక్కడికి వచ్చాము. 10 years నుంచి అక్కతో కలిసి వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ 29లో మా గవర్నమెంట్ రావాలని చాలా కృషి చేస్తున్నాం అనమాట. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ బూతులు ఇవి వినలేక చాలా హెడేక్ ఉంది. మీ సేవ వాళ్ళని బతికిస్తున్నారు కానీ ఏది ఒక ప్రోగ్రామ్ కూడా సరిగ్గా చేయట్లేదు. అసలు నెక్స్ట్ ఖచ్చితంగా మాదే గవర్నమెంట్ పక్కా కన్ఫర్మ్. మన యొక్క ప్రభుత్వం లేని లోటు ప్రజలకు తెలుస్తుంది. గత వారం రోజులుగా ఈ ఏప్రిల్ నెలలోనే వచ్చిన భారీ వర్షానికి ఏ రకమైన ఇబ్బంది రైతాంగం పడుతుందో మనందరం కూడా తెలుసు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించి కావాల్సిన బస్తాలు ఇచ్చి ధాన్యం కొనుగోలు సెంటర్లో ప్రత్యేకమైన అధికారులు ఇచ్చి మిల్లులను అలాట్మెంట్ చేసి పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. 50,000 ఎకరాల పైన ఈ కల్లూరు మండలంలో సాగవుతుంది. గత 4-5 రోజులుగా గాలి మునుగు వర్షాలు వచ్చి రైతాంగం ఎంత ఇబ్బంది పడటం జరిగిందో మనందరికీ తెలుసు. రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. 3 మంత్రులు జిల్లాకు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి వరి ధాన్యం జరిగి మాడికాయ రాలిపోయి మిర్చికి మద్దతు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతుంటే 3 మంత్రులు హెలికాప్టర్ లో తిరగడం తప్ప భూమి మీద వచ్చిన రైతాంగాన్ని కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ఈ రోజు వరకు కూడా చూసిన పాపాల పోలేదు. కవిత గారు మా జిల్లాకు మొదటిసారి వస్తున్నా అంటే ఇప్పుడు మొదటిసారి వస్తున్న సందర్భంగా, జిల్లా ఏర్పడినాక భద్రాద్రి కొత్తగూడెంకి మొదటిసారి వస్తున్న సందర్భంగా మేము అందరం వచ్చి ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే జన సంద్రోహంగా ఉంది. కవిత గారు రాక కోసం అందరూ ఆశిస్తున్నారు. అదే విధంగా రాబో రోజుల్లో కేసీఆర్ గారి పాలన కోసం కేసీఆర్ గారి గవర్నమెంట్ రావాలని చెప్పేసి కూడా ప్రజలందరూ ఆశిస్తున్నారు. దానికి నిదర్శనం మనం జనాల్ని చూడొచ్చు. జన సంద్రోహంగా రోడ్లు మొత్తం నిండిపోయినాయి. కనీసం మనుషులు రావడానికి కూడా దారి లేకుండా దారులన్నీ నిండిపోయినాయి. దీన్ని బట్టి కేసీఆర్ గారు కావాలి, కవిత గారు కావాలి అని చెప్పేసి మన ప్రజలందరూ ఆశిస్తున్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు అక్క వస్తుందని చెప్పి మేము భద్రాచలం దర్శనానికి వచ్చినాము. మా జాగృతి టీం అంతా అక్క వస్తుందని తెలిసి ఇక్కడ దాకా మళ్ళీ అక్కకి స్వాగతం మా అక్కకి ఇక్కడికని మేము రావడం జరిగింది. ఇప్పుడు అంతకు 10 రెట్లు పెరిగింది జాగృతి. మొన్ననే 3 రోజుల క్రితమే గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మహిళా నాయకులతో భేటీ పెట్టింది. అందులో నేను కూడా ఉండడం జరిగింది. కంపల్సరీ రాబోయే రోజులు, ఎందుకంటే ఈ రేవంత్ పాలన జరుగుతున్న అరాచకాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ తెరదించడానికే మళ్ళీ మా అక్క మొత్తం జిల్లాలు పర్యటన చేస్తుంది. తప్పకుండా త్వరలో మళ్ళీ కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తోటే మళ్ళీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాం. కల్లూరు మండలంలోని లింగాన గ్రామంలో ఈ రోజు ఒక జన జాతర లాగా కనిపిస్తుంది. మీరంతా చూడొచ్చు విజువల్స్. ఇక్కడికైతే వేలాది సంఖ్యలో జనం అయితే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే మన పట్టాభి గారు గృహప్రవేశం ఆహ్వానం మేరకు మన బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు విచ్చేస్తున్నారు. సో వారిని చూడటానికి కానివచ్చు, వారి అభిమానులు కానివచ్చు, అంతేకాకుండా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు వారి కుటుంబ సభ్యులు కూడా వారి రాక కోసం ఎదురు చూస్తూ ఆర్తి పల్లెంతో, అంతేకాకుండా తనని సగర్వంగా వెల్కమ్ చేయడానికి అయితే ఇక్కడ రెడీ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు.